Hi, I'm Dr. Kranti Shilpa, working as a gynec consultant at Care Hospitals, Banjara Hills. యూజువల్గా స్కానింగ్ అనేది రెండు రకాలుగా చేస్తారండి. ఏదో ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ అంటాము, లేదా ట్రాన్స్వెజనల్ స్కాన్. ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ అంటే ఏంటంటే పొట్ట మీద నుంచి యూట్రస్ని కానీ, ట్యూబ్స్ని కానీ, ఓవరీస్ని కానీ విజువలైజేషన్ మనం ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ ఫర్ పెల్విక్ ఆర్గన్స్. ట్రాన్స్వెజనల్ స్కాన్లో ఏం చేస్తాము అంటే మన ప్రైవేట్ పార్ట్స్లో ఒక స్మాల్ వెజనల్ ప్రోబ్ని పెట్టి యూట్రస్, ట్యూబ్స్, ఓవరీస్ అన్ని కూడా విజువలైజేషన్ చేస్తాము. సో అబ్డామినల్ స్కాన్లో ఏమవుతుంది అంటే ఆ రేడియేషన్ కానీ ఆ రేస్ అనేది ఇట్ షుడ్ పెనట్రేట్ త్రూ, అంటే అది లోపలికి వెళ్ళాలి. అంటే ఏ పార్ట్ స్కిన్ కానీ, సబ్క్యూటేనియస్ టిష్యూస్ కానీ, మజిల్స్ కానీ అట్లా పోవడం వలన అవన్నీ పెనట్రేట్ అయ్యి మనకి లోపల ఉన్న ఆర్గాన్స్ని చూడాల్సి పడుతుంది. సో ఎక్కువగా కూడా యూజువల్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే కనపడవన్నమాట లోపల ఉన్న పార్ట్స్. సో వాళ్ళకి మనము ట్రాన్స్వెజనల్ స్కాన్ అడ్వైస్ చేస్తాము. చాలా మటుకు మనం ట్రాన్స్వెజనల్ స్కాన్ అనేది ఎవరికి చెప్తాము అంటే ఇన్ఫర్టిలిటీ కండిషన్స్. ఎందుకు అంటే ఇన్ఫర్టిలిటీ కండిషన్స్లో ఎలా ఉంటుందంటే మనం ఎగ్ సైజ్, అంటే ఓవరీస్లో వచ్చే ఎగ్స్ని సైజ్ మెజర్ చేయాల్సి పడుతుంది. సో అది ఎంత అక్యురేట్గా ఉంటే అంత బెటర్ ట్రీట్మెంట్ అనేది అంత మంచిగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కానీ బెటర్గా ఉంటుంది అనమాట. సో ఆ కండిషన్స్లో యూజువల్గా మనము ట్రాన్స్వెజనల్ స్కాన్ అనేది అడ్వైస్ చేస్తాము. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్లో మనము ఏమీ ఐడెంటిఫై చేయలేకపోతాము, లేదా డౌట్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి అంటే లోయర్ పార్ట్లో ఏమైనా సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ కానీ అట్లా ఏమైనా డౌట్ ఉన్న కండిషన్స్లో ట్రాన్స్వెజనల్ స్కాన్ అనేది మెజర్ చేస్తాం. ఇంకొంతమందికి ఎలా అంటే ప్రెగ్నెన్సీస్ అనేది లాస్ ఉంటుంది, అంటే సెకండ్ ట్రైమిస్టర్లో ప్రెగ్నెన్సీ లాస్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్వెజనల్ స్కాన్ ద్వారా సర్వైకల్ లెంత్ అనేది మనము మెజర్ చేస్తాము.